నమస్కారం. ఈరోజు మనం గాంధీజీ జీవితంపై చాలా గాఢమైన ముద్ర వేసిన ఒక వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. ఆ ఆయన మాటల్లోనే కదా. గాంధీజీ ఆత్మకథ సత్యశోధన నుంచి అవును, సరిగ్గా. రాయ్చంద్ భాయ్ అనే అధ్యాయం ఆధారంగా అసలు గాంధీజీకి ఈ రాయ్చంద్ భాయ్తో ఉన్న సంబంధం ఎలాంటిది, ఆయన ప్రభావం ఎంతవరకు ఉంది అనేది చూడాలి మనం. అదే మన లక్ష్యం. గాంధీజీ ఇంగ్లాండ్ నుంచి తిరిగి వచ్చిన సమయం అది ఆయనకు చాలా చెప్పాలంటే ఒక తుఫాన్ లాంటిది. అవును, అంతర్గత సంఘర్షణ చాలా ఉంది. బయట సముద్రంలాగే లోపల కూడా. దానికి తోడు అప్పుడే వాళ్ళ అమ్మగారు పోయారు. తీవ్రమైన దుఃఖం. నిజమే. అలాంటి ఒక క్లిష్టమైన, బహుశా బలహీనమైన సమయంలోనే ఈయన పరిచయమయ్యారు. అవును, రాయ్చంద్ భాయ్ని కలిశారు. డాక్టర్ మెహతా ద్వారా అనుకుంటా పరిచయం. అవును, డాక్టర్ మెహతా పరిచయం చేశారు. రాయ్చంద్ భాయ్ వయసు అప్పుడు చాలా తక్కువ. ఎంత? 25. సుమారు 25 ఏళ్లు. వృత్తి వజ్రాల వ్యాపారం. కాని మొదటి పరిచయంలోనే గాంధీజీకి ఏదో ప్రత్యేకత అనిపించింది. గొప్ప శీలవంతుడు, మంచి జ్ఞానమున్న వ్యక్తి అనిపించింది. ఆ వయస్సులో గాంధీలాంటి వారిని అంతగా ప్రభావితం చేయడం అది విశేషమే. ముఖ్యంగా ఆ పరిస్థితుల్లో తల్లిని కోల్పోవడం, భవిష్యత్తుపై అనిశ్చితి. అవును, అలాంటి సమయంలో దొరికిన ఒక ఆసరా లాంటిది బహుశా. తర్వాత ఈయనకొక ప్రత్యేకమైన నైపుణ్యం కూడా ఉంది. శతావధాని అంటారు కదా. 100 విషయాలు ఒకేసారి గుర్తుంచుకోవడం. అవును, గాంధీజీ అది చూసి ఆశ్చర్యపోయారు. కాని దానికి మాత్రమే ఆకర్షితులు కాలేదు. కేవలం జ్ఞాపక శక్తికే కాకుండా వేరే లోతైన విషయాలు ఆకట్టుకున్నాయా? అవును, ఆయనకున్న విస్తృతమైన శాస్త్ర పరిజ్ఞానం, నిష్కళంకమైన శీలం స్వచ్ఛమైన నడవడిక, ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా ఆత్మసాక్షాత్కారం పట్ల తనను తాను తెలుసుకోవాలనే తపన. ఆ తపన గాంధీజీలో కూడా అప్పుడప్పుడే మొదలవుతుంది కదా. కరెక్ట్. అందుకే బహుశా అంతలా కనెక్ట్ అయ్యారు. రాయ్చంద్ భాయ్ తరచూ ముక్తానందుడి మాటలు చెప్పేవారట. అవునా? ఏం చెప్పేవారు? నా ప్రతి పనిలో ఆ భగవంతుణ్ణి చూడగలిగితేనే నేను ధన్యుడిని అన్నట్టుగా. ఆసక్తికరంగా ఉంది. జ్ఞాపక శక్తి లాంటివి ఆకట్టుకున్న అసలు ప్రభావం చూపింది మాత్రం ఈ లోతైన లక్షణాలే అన్నమాట. అవును, శీలం, జ్ఞానం, ఆధ్యాత్మిక అన్వేషణ. ఇంకో విషయం ఏంటంటే ఆయన బయటకు వజ్రాల వ్యాపారి. అవును, లౌకిక జీవితంలో ఉన్నారు. కాని లోపల మాత్రం నిరంతరం ఆధ్యాత్మిక సాధన, వ్యాపార పనుల మధ్య కూడా. ఏదో పుస్తకం చదవడం, రాయడం. అవును, ఏదో ఒక మత గ్రంథం కాని, ఆయన డైరీ కాని పక్కనుండేదట. గాంధీజీ అంటారు, ఎంత పని ఒత్తిడి ఉన్నా ఆయన ముఖంలో ప్రశాంతత చెదరలేదు అని. ఆ ద్వంద్వ స్వభావం, లౌకికాన్ని, ఆధ్యాత్మికతను బ్యాలెన్స్ చేయడం. బహుశా అది గాంధీజీకొక మోడల్గా అనిపించినా కర్మయోగం లాంటి ఆలోచనలకు చాలా వరకు అవకాశం ఉంది. ఎందుకంటే లౌకిక పనులు చేస్తూ కూడా ఆధ్యాత్మికంగా ఉండొచ్చని ప్రత్యక్షంగా చూశారు కదా. వారి మధ్య వ్యాపార లావాదేవీలు కూడా లేవు. అవును, ఆ బంధం పూర్తిగా వేరు. అది మేధోపరమైనది, ఆధ్యాత్మికమైనది. అందుకే గాంధీజీ ఎంత బలంగా చెప్పారు, నేను ఎందరో ధర్మాత్ములను కలిశాను, కాని రాయ్చంద్ భాయ్ లాంటి ముద్ర నాపై ఎవరూ వేయలేదు అని. అది చాలా పెద్ద మాట. ఎందుకంటే గాంధీజీ కలిసిన వ్యక్తులు సామాన్యులు కారు కదా. ఆయన మాటలు సూటిగా హృదయానికి తాకేవి అన్నారు. ఇంకా ఈయన నన్ను ఎప్పటికీ తప్పుదారి పట్టించరు అనే నమ్మకం. ఆ నమ్మకం చాలా ముఖ్యం. మేధోపరమైన గౌరవంతో పాటు నైతిక విశ్వాసం కూడా ఉంది. అవును, ఆధ్యాత్మికంగా ఏదైనా సంక్షోభం వస్తే ఈయన ఒక ఆశ్రయంలా అనిపించేవారట. ఒక మార్గదర్శిలాగా. ఇంత గౌరవం, ఇంత నమ్మకం ఉన్నా గాంధీజీ ఆయన్ని గురువుగా స్వీకరించలేదు. అవును, అది కూడా చెప్పారు, ఆ స్థానం ఖాళీగా ఉందని. తన హృదయంలో గురుపీఠం ఖాళీగా ఉంది, అన్వేషణ కొనసాగుతోంది అన్నారు. ఆయనకు పరిపూర్ణ గురువు కావాలి. ఈ తేడా గమనించాలి. రాయ్చంద్ భాయ్ గొప్ప ప్రభావశాలి, మార్గదర్శి అన్నీ నిజమే. కాని గాంధీజీ దృష్టిలో గురువు అనే పదానికున్న అర్థం, ఆ ప్రమాణాలు బహుశా ఇంకా ఉన్నతంగా ఉండి ఉంటాయి. ఆయన నిరంతర అన్వేషణకు ఇది నిదర్శనం. అవును, ఇదే సమయంలో ఆయన ఇంకో 2 పేర్లు కూడా చెప్పారు కదా, ఆధునికుల్లో తరడు ప్రభావితం చేసినవారుగా. చెప్పారు, టాల్స్టాయ్, రస్కిన్. కాబట్టి ముగింపుగా చెప్పాలంటే గాంధీజీ జీవితంలో ఒక కీలకమైన సమయంలో రాయ్చంద్ భాయ్ ఒక దీపంలా దారి చూపారు. ఒక స్నేహితుడిగా, మార్గదర్శిగా, తన శీలం, జ్ఞానం, ఆత్మతృష్ణతో.
ముఖ్యంగా లౌకిక ఆధ్యాత్మిక జీవితాలను కలిపి జీవించిన తీరుతో గాంధీజీని చాలా ప్రభావితం చేశారు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఒక చివరి విషయం ఉంది. సాంప్రదాయ గురు-శిష్యబంధం కాదిది. కాదు. అయినా కూడా ఒక సాధారణ వ్యాపారితో ఏర్పడిన ఈ గాఢమైన ఆధ్యాత్మిక మేధోబంధం గాంధీజీ మార్గాన్ని ఎంత బలంగా ప్రభావితం చేసుండొచ్చు. మంచి ప్రశ్న. బహుశా కొన్నిసార్లు ఇలాంటి సహజమైన లౌకిక జీవితంలో ఏర్పడే లోతైన బంధాలే అధికారిక గురువుల కంటే ఎక్కువ ప్రభావం చూపుతాయేమో. దాని గురించి ఆలోచించాలి. లౌకిక జీవితంలోనే ఇంతటి ఆధ్యాత్మిక బంధం ఏర్పడటం, దాని ప్రభావం ఆసక్తికరంగా ఉంటుంది.